నివేదిక పంపించిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఏ రకంగా వ్యవహరించబోతుంది? ఎందుకంటే విజువల్స్ అన్ని కూడా వారు ప్రత్యక్షంగా చూసిన తర్వాత దీన్ని సుమోటోగా తీసుకొని విచారించమన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కృష్ణ ఏంటి, ఒకవైపు ఇక్కడ పట్టుకుంటాం అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు, ఎలక్షన్ కమిషన్ అయితే సీరియస్ అయినటువంటి నేపథ్యంలో నివేదిక చూశాక వాళ్ళు ఏమైనా రెస్పాండ్ కాబోతున్నారా? దీనిపైన ఇంకేదైనా యాక్షన్ కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందా? శ్రీహరి, సిఇఓ అదేవిధంగా డీజీపీల నుంచి వచ్చినటువంటి నివేదిక పైన కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే చాలా సీరియస్ గానే ఉంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఏ ఇతర రాష్ట్రంలో చూడనటువంటి అసాధారణ పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొని ఉంది. అది అసలు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్నికల మాన్యువల్ ను కూడా మార్చి మళ్ళీ అందులో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఇటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతాయి. కాబట్టి ఇంకా పైన ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పడానికి కొత్త మాన్యువల్ ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది అన్నది ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్నటువంటి మాట. వాళ్ళ ఆ పరిస్థితికి అంత ఆలోచన చేయడానికి ఇప్పటి వరకు కూడా ఏ ఇతర రాష్ట్రాల్లోనూ చేయనటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నారన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ కి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే పిన్నెల్లిని అసలు రాష్ట్రం విడిచి వెళ్లిపోవడానికి అసలు ఎవరు సహకరించారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎవరు అధికారులు అంటే ప్రజలకు జవాబుదారీగా వాళ్ళు పనిచేస్తున్నారా లేకపోతే అధికార పార్టీకి జవాబుదారీగా పనిచేస్తున్నారా, అసలు వాళ్ళు ఎందుకు జీతం తీసుకుంటున్నారు, ఎవరి కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల ఎంసీసీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయటం ఏంటి అన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి మాట. ఏదైతే డీజీపీ గాని సిఇఓ ఇచ్చినటువంటి నివేదిక ఆశాంతం చదివిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా దీనిపైన ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు తమకు నివేదికలు అందజేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ సిఇఓ రాజీవ్ కుమారే స్వయంగా ఆదేశాలను జారీ చేసినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ రోజు సాయంత్రానికి మళ్లీ కేంద్ర ఎన్నికల కమిషన్ దీనిపైన ఒక నోట్ కూడా ఇవ్వబోతుంది. అసలు ఇప్పటి వరకు అయితే ఏదైతే అక్కడ 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే సెక్షన్లు పెట్టాం, మొత్తం 3 చట్టాలు 10 సెక్షన్లు, ఈ 3 చట్టాల్లో ఉన్నటువంటి 10 సెక్షన్లలో ఈ యొక్క కేసులు పెట్టామని కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఉన్నటువంటి సిఇఓ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతుందో దానిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. అసలు వీటన్నిటిని చూస్తుంటే ఇక పిన్నెల్లి రాజకీయ చరిత్ర అయితే ఇక ముగిసిపోయినట్లే అని కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా చెప్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సెక్షన్లు ఏవైతే సిఇఓ పంపినటువంటి నివేదికలో ఉన్నటువంటి సెక్షన్లు కూడా 7 ఏళ్లకు లోపు అంటే చాలా 3 చట్టాల్లో ఉన్నటువంటి ఈ యొక్క చట్టాలు కూడా ఒకసారి చూస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపు క్రితమే మన కేంద్ర ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట మొత్తం ఐపీసీ సెక్షన్ అదేవిధంగా ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టం 1984 ఈ 3 చట్టాల్లో ఉన్నటువంటి 10 సెక్షన్లు కూడా సెక్షన్ ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్ 143, 147, 448, 427, సెక్షన్ 353, సెక్షన్ 452, సెక్షన్ 120B ఇవన్నీ కూడా సెక్షన్ 120B అయితే నేరపూర్వక కుట్ర పాల్పడటం, ప్రధాన నిందితుడికి పడినటువంటి శిక్షతో సమానంగా నేర ఘటనలో భాగస్వాములైన వారికి అదే శిక్ష పడుతుంది. సెక్షన్ 452 విధులకు అవరోధం కలిగించాలని, గాయపరచాలనే ఉద్దేశంతో దౌర్జన్యంగా ఇల్లు, కార్యాలయాలకు అక్రమ చొరబాటు 7 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 131, 135 ఇదైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష. పీడీపీ చట్టం 1984 ప్రకారంగా చూస్తే ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే చట్టం ఇది కూడా జైలు శిక్ష, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంది. అయితే ఇంకొక అసాధారణమైనటువంటి పరిస్థితి శ్రీహరి, ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది. మన ఆంధ్రజ్యోతిలో అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది. సాధారణ సంఘటనలు అయితే జరిగాయి, ఇప్పటికీ కూడా చాలా వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. ఇవాళ కూడా కొంతమంది తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులే కాదు, ప్రజలు కూడా సోషల్ మీడియాలో మనకు తిరుగుతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో స్పష్టంగా ఇటు పల్నాడుకు సంబంధించి ఏదైతే ఈవీఎంలు పగలగొట్టిన చోట కావచ్చు, మరికొన్ని చోట్ల సంబంధించినటువంటి విషయం పైన రీపోలింగ్ కావచ్చు, లేదా దీనిపైన ప్రత్యేకంగా ఇంకేదైనా ఆదేశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ దీనికి సంబంధించి ఏదైనా ఎలక్షన్ కమిషన్ కావచ్చు లేదా సిఎస్ కావచ్చు డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
ఖచ్చితంగా శ్రీహరి మీరు అన్నట్లుగా ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు ఒక డైరెక్షన్ అయితే రాబోతుంది. అక్కడ ఉన్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల పట్ల కేంద్ర ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అసలు ఇది ఒక ఎన్నికల కమిషన్ కే ఒక మాయని మచ్చగా ఇది నిలిచిపోతుంది. అక్కడ ఏదైతే జాతీయ స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాతీయ పత్రికలు, జాతీయ ఛానల్స్ కూడా ఈ ఈవీఎంలు ధ్వంసం చేసే విజువల్స్ ను వేస్తూ అసలు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, ఎన్నికల కమిషన్ కి అసలు ఒక బాధ్యత అంటూ లేదా, ఎన్నికలు జరిగిన రోజు ఈ సంఘటన జరిగితే ఎన్నికలు జరిగిన తర్వాత 6-7 రోజుల తర్వాత ఇది ఇప్పుడు బయటకు రావటం ఏంటి, అసలు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, అసలు ఎన్నికల కమిషన్ అసలు దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ సిసి రాజీవ్ కుమారే తీసుకోవాలంటూ నేషనల్ ఛానల్స్ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అందుకే కేంద్ర ఎన్నికల కమిషన్ పైన కూడా ఇప్పుడు కొంత ఒత్తిడి వస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ ఇంకా మిగతా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని వదిలేయండి స్వామి, మేము ఎన్నికల కౌంటింగ్ మేము ఉండలేము, కౌంటింగ్ లో కూడా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తారంటూ స్వయంగా అక్కడ ఉన్నటువంటి అధికారులే మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, పిన్నెల అరెస్ట్ కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత అక్కడ కౌంటింగ్ సజావుగా జరిగేందుకు ఇంకా ఎక్కువ ఎటువంటి అక్కడ ఏర్పాట్లు చేయాలి, వీటన్నిటికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు ఒక సమగ్రంగా ఒక లేఖనైతే అక్కడ సీఈఓకి డీజీపీకి కూడా రాయబోతుంది. అవసరమైతే వాళ్ళిద్దరిని కూడా ఇక్కడికి పిలిచి మళ్ళీ మరోసారి ఫుల్ కమిషన్ ముందు వాళ్ళ వివరణ కూడా తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ కృష్ణ, చూద్దాం ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్, ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అప్డేట్స్ కూడా అందించిన దానికి. ఇది పిన్నెలకు సంబంధించి ఆయన ఎక్కడున్నాడు ఏంటనే దానిపైన మాత్రం పోలీసులు వేట కొనసాగుతోంది. ఇవాళ పట్టుకుంటారా లేదా ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుందా? కేంద్ర ఎన్నికల సంఘం